మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు బేరా బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సరూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. గౌరవనీయులు ప్రెస్ సోదరులందరికీ నమస్కారము. నా తోటి మిత్రులందరికీ నమస్కారము. నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన బేరా బాలకృష్ణ గారికి ఆయన గతం మర్చిపోవద్దు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లేనప్పుడు డెవలప్మెంట్ విషయం మాట్లాడి నేను చెప్తున్నాను. మహేశ్వరంలో కందుకూరు డిపో కానీ, మహేశ్వరం డిపో కానివ్వండి, ఆర్సీఏ రోడ్ కానివ్వండి, వేమం చిన్న టర్నింగ్ ఉండేది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజుల్లో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కి కోటి పైన డబ్బులు కట్టి ఆ రోడ్ డెవలప్మెంట్ చేసింది, ఎంతో చేసింది. ఇవాళ మేడం గారు లబ్ధి పొందిందంటే బేరా బాలకృష్ణ శివ ఇంకెవరు పొందలేదు. ఇద్దరు కూతుర్లకు మీర్పేట ఒకటి, బడంగపేట ఒకటి జాబ్ పెట్టించింది ఆమె. పార్టీ అతను జనరల్ సెక్రటరీ చేసింది, మంచి మంచి సీనియర్లను కాదని చేసింది. అయినా కూడా మేడం పేరు చెప్పుకుని నానా అవకతవకలు చేసిండు. అతను మేడం స్థాయి కాదు. బీదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆయన ఆఫీస్ పక్కకు పెట్టుకుంది, పుక్లైన్తో కూలగొట్టించిండు. ఎన్నో ఉన్నాయి, ఇంకా శివాలయం దగ్గర ఎన్నో ఉన్నాయి. అతను ఎన్నెన్నో ఆ రోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు, ఏం సంగతి అని చెప్పేసి అన్నీ తెలుసు. నువ్వు రాజకీయ నాయకుడు అన్నప్పుడు రాజకీయం చేయాలి. మేము రాజకీయం ఉన్నాం, చేస్తాం. ఎక్కడేం చేస్తాము? నువ్వు వాడు ఉండి బ్లాక్మెయిల్ చేయడం, అధికారం బ్లాక్మెయిల్ చేయడము, అందరిని బ్లాక్మెయిల్ చేసేసి నువ్వు చేసావు. ఎవరు ఇల్లు కడితే వాళ్ళు అప్పి డబ్బులు సంపాదిస్తున్నావు. నువ్వు మేడం కోసం విమర్శించే స్థాయి కాదు. డెవలప్మెంట్ కోసం అంటే రా, చర్చా వేదిక పెడదాం, మాట్లాడదాం. డెవలప్మెంట్ ఎప్పుడేమైంది ఏం సంగతి మాట్లాడదాం. కృష్ణారెడ్డి హయాంలో ఏమైంది, మా హయాంలో ఏమైంది మేము మాట్లాడతాము. కృష్ణారెడ్డి చెప్పండి ఏ డెవలప్మెంట్ చేసిండో, డిపోలు కానీ ఏవి కానీ చిరస్థాయి ఉండేవి చేస్తూ మేడం ఆధ్వర్యంలో జరిగినాయి. ఏం చేసిండని చెప్పి నీ మొన్నటి వరకు తెలియదా నీకు? మొన్నటి వరకు మేడం చేయన్నావు, మేడం దగ్గర అన్నావు, మేడం అది అన్నావు, ఇది అన్నావు. ఈరోజు నువ్వు పార్టీ మారి మేడం విమర్శిస్తావా? ఇది మంచి పద్ధతి కాదు. మాకు కూడా 90s కెళ్ళి నేను 88 కౌన్సిలర్ అయినా అప్పటికెళ్ళి నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. నువ్వు పేపర్లో ఏమేమి కటింగ్లు వచ్చి మర్చిపోయావు అనుకోకు. పేపర్ కటింగ్ల కాడికి వెళ్ళి నా దగ్గర ఏమేమి చేసినావు అన్న విషయము దయచేసి చిన్న పెద్ద స్థాయి చూసుకొని విమర్శించు. నీకు మంచిది, మాకు మంచిది. వ్యక్తిగతంగా పోయినారు అనుకోండి మేడం దగ్గరికి, వదిలిపెట్టే సమస్య లేదు. అన్ని కూడా బయట పెడతా ఏమేమి ఉన్నాయి విషయం. 90s కెళ్ళి ఏమేమి ఉన్నాయి నీ రికార్డింగ్, పేపర్లు ఏమేమి వచ్చినాయి, మున్సిపాలిటీలు ఏమేమి అవకతవకలు చేసినా అన్నీ తెలుసు. ఏంటంటే వేళ్ళు మాయ కళ్ళు మాయ బస్తీ వాళ్ళం కాబట్టి ఊరుకుంటే పోయినా మేడం అస్తమానం అనుకుంటే పోతే మాత్రం ఊరుకునే సమస్య లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు అనేది స్కీమ్ పెట్టారు. స్కీమ్ ఎవరి కోసము? పేదల కోసం ఆ స్కీమ్ తీసుకొస్తే మన బేరా బాలకృష్ణ గారు నాయకుడు అని చెప్పుకున్న నాయకుడు, అతని ఇంట్లో అతనికి దళిత బంధు చేసుకుంటాడు. ఆయన బిడ్డలకు ఇది రాజకీయ లక్షణం నాకు లేకున్నా సరే ప్రజల కోసం పాటుపడే రాజకీయ లక్షణాలు. అతను నాయకుడు కాదు, ప్రజలందరికీ సార్ ఏం చేస్తాడన్న విషయం. ఏడ ఉంటాడు, ఏం చేస్తాడు, పొద్దున్న లేసి ఎక్కడ ఇల్లు కడతారు, ఎక్కడ బిల్డింగ్లు కడతారు, ఏం చేస్తారు. నువ్వు నాయకుడు అంటే ప్రజలలో తిరుగు, ప్రజలకు సేవ చేయి. మున్సిపల్ ఆఫీస్ అందరి బ్లాక్మెయిల్ చేయడము, బీద వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము. నీ పక్కకి ఆఫీస్లో ఇల్లు కడితే బీద వాళ్ళు, ఎస్సీ వాళ్ళు కూడా ఇల్లు కూడా కొట్టి చేసిండు. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి రక్షణ కల్పించాడు నేను ఆ రోజులలో. అన్నీ తెలుసు, చాలా ఉన్నాయన్నా. దయచేసి ఇలాంటివి మానుకుంటే నీకు మంచిది, మాకు మంచిది. నువ్వు ఆ పార్టీలో హాయిగా పో, పెద్ద పదవులు అందుకో, మేము వద్దంటలేము, హర్షిస్తాము అందుకుంటే పోయినందుకు వచ్చిందని చెప్పేసి. అంతేగాని పోయినా కదా అని చెప్పేసి మొన్నటి వరకు ఉన్న తర్వాత ఇప్పుడు పోయి మాటలు మంచి పద్ధతి కాదు. బాలకృష్ణ గారు విజ్ఞప్తి చేసి ఇవన్నీ మానుకోవాలని కోరుకుంటారు. నిన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పెద్ద గొప్ప నాయకుడు అనుకొని మా మాజీ మంత్రి గారిని, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని విమర్శన చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పార్టీ నుంచి పోయిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వరకు కూడా స్థానం లేదు. రంజిత్ రెడ్డి గారు ఓడిపోతుందని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. 3వ ప్లేస్ ఖాయం. కేవలం రాజకీయాలు జూన్ 4 తర్వాత రంజిత్ రెడ్డి గారు లేకుంటే రాజకీయాలకు భవిష్యత్తు ఉండదని చెప్పి మంత్రి గారిని విమర్శిస్తే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, మేము పెద్ద నాయకులం అవుతామని చెప్పని, ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీలో మేము వాళ్ళతో కలవాలి పాత నాయకులతో అని చెప్పి కేవలం రంజిత్ రెడ్డి గారు ఓటమి భయంతోనే వీళ్ళంతా కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గర కావడానికి ఇవన్నీ కూడా పాటుపడుతున్నారు. నిన్న మొన్న జరిగిన రాహుల్ గాంధీ సభకు కూడా జనాలు లేకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రోడ్డుపై నిలబడి రాహుల్ గాంధీ గారు వేదిక ఎక్కిండు. వేదిక తర్వాత క్యారవాన్ వెహికల్ పోయి కూర్చుని జనాలు లేకుంటే ఇవన్నీ కూడా వాస్తవాలు, మేమేం విమర్శన చేస్తలేం. ఇవన్నీ కూడా పత్రికలు వచ్చినాయి. ఒక నమస్తే తెలంగాణలో వచ్చిందని చెప్పి పదే విమర్శిస్తారు. నమస్తే తెలంగాణ కాదు, అంతకంటే వేరే పేపర్ల సాక్షిలు వచ్చింది, ఏబిఎన్లు వచ్చింది, ఈనాడులు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఇక్కడ జనాలు ఎవరు కూడా సబితమ్మ గారికి
ఉన్న ఆ జనాదరణతోటి వాళ్ళంతా కూడా జనాలు మొబిలైజ్ చేసి డబ్బులు ఇచ్చినా ఏవి ఇచ్చినా ఒక్కరు కూడా ఆ సభకు పోలేదు. ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మహేశ్వరం నియోజకవర్గంలో జనాదరణ ఉన్న నాయకుడు ఒక్కడు కూడా లేడు. అందరు కూడా జనాదరణ కరువైన నాయకులే ఉన్నారు. నిన్న సాక్షాత్తు కేఎల్ఆర్ గారు, దేబ భాస్కర్ రెడ్డి గారు ఈ సభని ఇక్కడ ఉండి మేము రాజకీయాలలో చాలా మేము గొప్ప పనులు చేసినాం, అది చేసినాం అని చెప్తే ఒక్కరు కూడా జనాలు సభ నిండిన పాపన్న పోలేదు. స్టేడియం అంతా కూడా ఖాళీగా ఉంది. చాలా సేపటికి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్న పబ్లిక్ అంతా లోపలికి, ముఖ్యమంత్రి గారే ఒక భూస్థాయి నాయకులు లెక్క రోడ్డు పైకి వచ్చి జనాలందరూ నింపుకొని ఒక 3-4 వేల మందిని ఆ సభ చైర్లను నింపుకొని ఒక ఫోటో మందం, ఒక టీవీ మందం. రాహుల్ గాంధీ గారు కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడ జనాలు లేరు, ఒక జాతీయ స్థాయి ప్రోగ్రాం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ జనాదరణ కోల్పోతుంది. ఇక్కడ గొప్ప నాయకులు లేరు. సబితా ఇంద్రారెడ్డి గారు విమర్శించిన మా కోట్లు పడతాయి. సబితా ఇంద్రారెడ్డి గారు అంటే తప్పు. సబితా ఇంద్రారెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. ఈ ప్రాంతంలో CRMP కింద నిధులు కేటాయించి జోనల్ ఆఫీస్ నుంచి పాత చోడి దగ్గర రోడ్డు అదంతా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు హయాంలో అయింది. ఆ రోజు చాలా రోజుల కష్టాలలో ఉండే ఆ రోడ్డు నిత్యం చిన్నపాటి వర్షం పడ్డ ఆ స్కూల్ దగ్గర, సంస్కృతి స్కూల్ దగ్గర కానీ, జోనల్ ఆఫీస్ దగ్గర కానీ ఆ రోడ్ అంతా ఇబ్బందికరంగా ఉండే. వెజిటేబుల్ మార్కెట్ దాకా, ఫ్రూట్ మార్కెట్ వరకు ఆ రోడ్ దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటే దానికి దాదాపు 60 కోట్ల రూపాయలు నిధులు పెట్టి పెద్ద ట్రంక్ లైన్ వేయించి ఆ రోడ్ అంతా కూడా నిర్మాణం చేయించి సబితా ఇంద్రారెడ్డి. డాక్టర్స్ కాలనీలో సీనియర్ సిటిజన్ భవనం కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక్కడ ఉడా కాంప్లెక్స్ నిత్యం నిన్న మేము ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము సబితమ్మ గారికి ఆదరిస్తాం, ఎందుకంటే మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్ భవనం కట్టిందని చెప్పి మహిళలు కూడా మాకు అనేకమైన గుర్తింపు ఇచ్చిందని చెప్పి వాళ్ళంతా ముందుకు రావడం. ఎక్కడ పోయినా సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యంగా చెప్పాలంటే బస్తీ దవాఖాన పెట్టినప్పుడు అక్కడ చాలా మంది బస్తీ వాసులు భగత్ సింగ్ నగర్ లో వినాయకుడి మండపం ఏర్పాటు చేసుకున్న దాన్ని తీసి మాకు బస్తీ దవాఖాన పెట్టిన మేడం అంటే మీరేం భయపడకండి, మీరేం దాన్ని దిగులు చెందకండి, తర్వాత నేను వినాయకుడిని షెడ్ వేయిస్తా అని చెప్పి ఎంబడి ఒక షెడ్ వేయించింది. డెవలప్మెంట్ లో కానీ జనాలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండే ప్రతి ఒక్కటి కూడా రోడ్సే కానీ డెవలప్. ఇప్పుడే మా అశోకన్న చెప్పినట్టు ఇక్కడ VMM దగ్గర ఆ రోజు అసలు అది ఎవరితో కానిపాస్తాం. మేము అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి చెప్పాలంటే అసలు అది సాహసోపేతమైన నిర్ణయం అది. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. అసలు ఎంతో మంది గతంలో ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కింద పెడతారు, మీద పెడతారు, మీద పెడతారు, కింద పెడతారు. అటువంటి వాళ్ళని ఒప్పించిందంటే సబితా దగ్గర ఘనత. ఇంకొకటి మా పెద్దలు చెప్తున్నారు బీజేఆర్ భవన్ అనేది ఫైల్ మొత్తం శాంక్షన్ అయింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగింది. ఆ ఫైల్ కూడా ఇలా సీఎం ఆఫీస్ లో ఉంది, సీఎం టేబుల్ పైన ఉంది. మీకు అధికారం మీ చేతిలో ఉంది. మీ వాళ్ళ లీడర్లు అంటుర్రు పోయి సీఎం గారితో పెడితే రేపు పొద్దున ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత జూన్ 4 మీరు సైన్ చేయించుకోండి. అదంతా కూడా మేడం గారు ప్రాసెస్ చేయించింది. ఆ విషయం బాలకిషన్ గారికి కుండల్ గారి సమక్షంలో ఉన్నప్పుడు కూడా కార్లో కూర్చొని చెప్పింది, అయ్యా బాలకిషన్ నీ రవీంద్ర బీజేఆర్ భవన్ అనేది శాంక్షన్ అయిందయ్యా, బడ్జెట్ పెండింగ్ ఉంది, సీఎం గారి దగ్గర ఉంది ఫైల్, అది వచ్చేస్తుందని చెప్పింది. ఇది వాస్తవం. అది కూడా తప్పు. రైతు బజార్ దగ్గర మోడల్ మార్కెట్ చేయాలని చెప్పి కూడా అనేక మంది ఉంటారు. కాలనీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కొద్దిగా వెనకాల VMM ల్యాండ్ ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళకు ఒకవేళ ల్యాండ్ ఇచ్చుంటే అది మోడల్ మార్కెట్ అయ్యేది. దానికి కూడా మేడం గారు హరీష్ రావు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు హరీష్ రావు గారు ఉండే దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దగ్గర దృష్టికి తీసుకెళ్ళింది. అది కూడా చేద్దాం అనుకుంది, కాకపోతే కొద్దిగా ఇబ్బందికరంగా చేశారు కాబట్టి అది ఆగింది. ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం కాన్స్టిట్యున్సీ పట్ల ఆలోచన చేసింది కాబట్టి మొన్న రాష్ట్రం అంతా కూడా ఒకవైపు సాగితే మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఘన విజయం సాధించింది. ఇవాళంతా కూడా ఆమె గెలిచిందంటే కూడా కేవలం ఆమెకున్న జనాదరణ, కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు తప్ప వేరే ఏమీ లేవు. ఆమె గెలిచింది అదే. ఈ రోజు కూడా రేపు అందరూ కూడా జనాదరణ కోల్పోతాం, రేపు ఇలా పరిస్థితి జూన్ 4 తర్వాత ఘోరంగా ఉంటుందని చెప్పి ఇవన్నీ అవాకులు చెవాకులు వెళ్తూ దయచేసి ఖబర్దార్. రానున్న రోజుల్లో కూడా నిన్న మొన్న మేము ఐడెంటిఫై చేసినాం కొన్ని సమస్యలు అన్ని ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ కోడ్ అయిన తర్వాత మా సవితమ్మ గారు తీసుకొచ్చి ఏ బస్సులో సమస్యలు ఉంటే ఆ బస్సులో కూర్చేసి అక్కడనే ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తాం. రాష్ట్రంలో మాకు అధికారం లేకపోవచ్చు, మహేశ్వరంలో మేమే అధికారులు ఉన్నాం. ఇలా మహేశ్వరంలో ముఖ్యమంత్రి రావాలన్నా అధికారికంగా ప్రోగ్రాం చేయాలన్నా కూడా పక్కకు కూర్చే సబితమ్మనే. ఇలా ఏ మంత్రి వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ప్రోగ్రాం చేయాలన్నా పక్కకుండా సబితమ్మ గారే. దయచేసి మీరు అంతా కూడా మీకు ఎవరు లేరు, మీకు జనాదరణ కలిగిన నాయకుడు మీ పార్టీలు లేరు, మీకు నాయకులే కరువేరు. ఇతర పార్టీలు తెచ్చుకొని మీకు అల్లా కలలం పడుతుంది. అసలు ఎవరు మాట్లాడుతూ తెలియదు, వేదికల పైన ఎవరుంటారో తెలియదు. మీరంతా కూడా ఇబ్బందికరంగా చేస్తారు. రేపు జూన్ 4 తర్వాత రంజిత్ రెడ్డి గారు 3వ ప్లేస్ పోతారు. ఈ ప్రాంతంలో ఉన్నది చేవల పార్లమెంట్ లో 2 పార్టీలు పోటీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి BRS. కాంగ్రెస్ పార్టీ అనేది ప్లేస్ తప్పిపోయింది కాబట్టి వీళ్ళంతా కూడా పోయిన నాయకులంతా కూడా వాళ్ళ స్థానం ఎత్తుకుంటున్నారు. తిరిగి మళ్ళీ ఇక్కడ పోవాలి, మేము కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తింపు కావాలంటే మేడం తిరిగితే గుర్తింపు వస్తుంది. అవన్నీ ఉత్తముచ్చట్లు. వాళ్ళకి ఎక్కడ ఎవరు తిట్టినా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని విమర్శించినా ఎవరిని ఏమన్నా గుర్తింపు మీకు ఇవ్వరు. ఇక్కడ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఇది ఒక డిసిప్లిన్ గల పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నట్టు మీకు కాంగ్రెస్ పార్టీలో ఆ గౌరవం దక్కదు. మీరు దయచేసి అవన్నీ పిచ్చి విషయాలని మానుకోండి. రేపు రానున్న రోజులో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మీ పరిస్థితి అదో గతిగా ఉంటుంది. మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మేమంతా సమిష్టిగా ఉంటాం. ఖచ్చితంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కానీ, మా సరూర్ నగర్ కానీ, ఆర్కేపురం కానీ ఏమేమైతే మొన్న మేడం గారు హామీలు ఇచ్చిందో
అవన్నీ పూర్తి స్థాయిలో ఎన్నికలైన తర్వాత ఇప్పుడు మేడం మంత్రి కూడా లేదు కాబట్టి మేడం ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాబట్టి టైం ఫుల్ కేటాయిస్తుంది. ఇక్కడే కూర్చుంటాం. ప్రతి బస్సులో ప్రతి రోడ్స్, లైట్స్, డ్రైనేజ్ అన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత మేమందరం కూడా మేడం గారు తీసుకుంటాం. మేడం గారితో పాటు మేము అన్ని మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పూర్తి అన్ని చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సవితమ్మ. యోగా చేసే వాళ్ళంతా కూడా మాకు యోగా మేము ఎప్పుడు కూడా చలికాలం వర్షాకాలం మస్తు ఇబ్బంది అవుతుంది, వర్షాకాలం చలికాలం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ రోజు పెంటారెడ్డి గారు యోగా గురువు వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఆ రోజు యోగా షెడ్ కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ షెడ్ వేయడానికి వీలేదు అన్నప్పుడు కూడా మంత్రి గారు చొరవ తీసుకొని, మంత్రి ఉన్నప్పుడు చొరవ తీసుకొని యోగా షెడ్ వేయించింది. స్టేడియం గురించి మాట్లాడటం, స్టేడియం ఆధునికంగా లేదని చెప్పి స్టేడియంలో కూడా మేడం పర్యటించింది. యోగా షెడ్ వాళ్ళు రిక్వైర్మెంట్ అడితే ఆ రిక్వైర్మెంట్ వేయించింది. వాళ్ళు అక్కడ ఏ రిక్వైర్మెంట్ అడితే ఆ రిక్వైర్మెంట్ చేయించింది. యోగా షెడ్ కూడా వేయించిన ఘనత కూడా మంత్రి గారిదే, మాజీ మంత్రి గారిదే. అది కూడా గుర్తుంచుకోవాలి యోగా స్టేడియం పట్ల కూడా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈ యొక్క మీడియా ఈరోజు పెట్టడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి, నిన్న కాంగ్రెస్ నాయకుడు బేరా బాలకిషన్ గారు మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేశాడు, నిరాధారమైన ఆరోపణలు. నిజంగా చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి గారు 3 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే. 2009లో మెజార్టీతో ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించిండ్రు. తర్వాత రాష్ట్రమంతా ఒక వేవ్ ఉండే బీఆర్ఎస్ పార్టీది. 2018లో రాష్ట్రమంతా 89 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అఖండమైన విజయాన్ని సాధిస్తే ఈ ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచింది. మొన్న కూడా చూసినాం మనం 2023లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వెలిస్తే మా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు సబితా ఇంద్రారెడ్డి వైపే ఉన్నారు. దానికి ఒక్కటే కారణం, సబితమ్మ ఒక వ్యక్తి. ఆమె ఎప్పుడు నిత్యం ప్రజల్నే ఉంటూ ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలి, నా నియోజకవర్గాన్ని, నా ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడి నుంచి నిధులు తీసుకొని రావాలి అని అనునిత్యం ఆలోచించే ఏకైక ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే టాప్ 10లో సబితమ్మ గారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, నేను ఒకటే అడుగుతున్నా బాలకృష్ణ గారిని, ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువైంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినరో వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి లేకుంటే మంత్రుల దృష్టికి మనం ఏదో విధంగా పోవాలి అని తహతహ పడుతూ ఈరోజు బాలకృష్ణ గారు మేడం గారి పైన కామెంట్ చేస్తే అది రాష్ట్ర మొత్తం ఏదో సంచలనం అవుతుంది అనుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరికీ, రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ సబితమ్మ తెరిచిన పుస్తకం. ఆమె ఏ విధంగా ఉంటుందో, ఎవరినైతే ఏ విధంగా చూస్తుందో అందరు కూడా తెలుసు. కార్యకర్తలను ఏ విధంగా, నమ్ముకున్న కార్యకర్తలను ఏ విధంగా ఆమె చూస్తుందో ప్రధాన కారణం మన బేరా బాలకిషన్ గారు. వాళ్ళ ఇంట్లో ఇందాక మిత్రుడు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో 2 ఉద్యోగాలు సబితమ్మ గారే పెట్టించారు. కలెక్టర్ ఉద్యోగాలు అని అంటలేను నేను, ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు. అత్యధిక లబ్ధి పొంది ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు బీజేఆర్ భవన్ కు తీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి ఒక ఎస్టిమేషన్ జరిగింది. అప్పట్లో ఆ ఫైల్ ముందుకు పోలే. దాని తర్వాత సబితమ్మ గారు వచ్చినప్పుడు చాలా పర్యాయాలు దాని గురించి మొత్తం తిరిగి చూసి దాన్ని ఏ విధంగా వైభవం తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి, దాన్ని ఎట్లా మనం పునర్నిర్మించాలి అని చెప్పి ఒక సమీక్ష కూడా ఏర్పాటు చేసి అధికారులతోని, ఆ సమీక్ష ఏర్పాట్లలో బేరా బాలకృష్ణ గారు మేడం గారు పక్కనే ఉన్నారు. ఆ రోజు 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఫైల్ అంతా ఎక్కడెక్కడో తిప్పించి, ఆ రోజున్న ఇబ్బందుల్లో కూడా మేడం గారు ఆ ఫైల్ అంతా తిప్పించి మనం దాన్ని శాంక్షన్ ఇచ్చే టైంకు కొంచెం ఇబ్బందులు ఎదురై కోడ్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు చేసుకోవచ్చు. ఆ రోజు తీగల కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ లో ఉండే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ఆయనకు అన్ని తెలుసు. ఈరోజు చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా హర్షిస్తారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడండి. హరీష్ రావు గారు స్వయాన 4 సార్లు వచ్చి ఏ విధమైన మార్కెట్ని దాన్ని డెవలప్ చేయాలి, ఇంత పెద్ద మార్కెట్ ఉంది, దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పెద్దది కావాలి, అక్కడ ఉన్న వసతులు సరిపోతలేవు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా అది ఒక పెద్ద మార్కెట్ గా ఉంది, రైతు బజార్, ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా ఒక మార్కెట్ పైన ఆధారపడి ఉన్నారు, వాళ్ళని ఇంకా పెద్దగా చేయాలి, మార్కెట్ పెద్దగా అయితే అందరు కూడా వీలుంటది అని చెప్పేసి హరీష్ రావు గారు స్వయంగా వచ్చి మేడం గారు తీసుకొని వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం ఒకసారి ఆయన చూసినాక ఆ రోజు విఎంఎం వెనుక ప్లేస్ ఉండే వాళ్ళకు కూడా కేటీఆర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టాం, కొంచెం స్థలాన్ని మాకు కేటాయించండి, అక్కడ పందులు అవి తిరుగుతూ ఉన్నాయి, వాటికి కూడా ఇబ్బంది, వాటి వల్ల కూడా కాలనీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మేము మార్కెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ యొక్క మార్కెట్ ద్వారా ఇవన్నీ మీకు ఉండవు, ఏ గోల ఉండదు, కాలనీ వాసులకు కూడా మంచిగా ఉంటది, వెనుక ఒక గేట్ కూడా పెట్టిస్తామని చెప్పేసి ఆ రోజు మంత్రి గారు మా సబితమ్మ గారు మాట్లాడారు. ఆ రోజు కూడా బేరా బాలకృష్ణ గారు జనరల్ సెక్రటరీ హోదాలో పక్కనే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయి, తన స్థాయి కూడా మర్చిపోయి ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినాయి. ఈరోజు ఆర్కేపురం సరూర్ ఏం డెవలప్మెంట్కు లోచుకోలేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆర్కేపురం డివిజన్లో యూపీహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసింది. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, సబితా ఇందారెడ్డి గారు ఒక బస్తీ దవాఖాన ఆర్కేపురంలో ఉండాలి అని చెప్పి కాలనీలో ఏర్పాటు చేస్తే ఈరోజు 4-5 కాలనీలకు 4-5 డివిజన్లకు ఆ యొక్క బస్తీ దవాఖాన ఈరోజు ఉపయోగపడతా ఉంది. ఈరోజు మార్కెట్లో 1000 పడకల ఆసుపత్రి సబితమ్మ కృషి కాదా? ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీనియర్ సిటిజన్ భవన్స్ కానీ, మహిళా భవన్లు కానీ కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ 2 డివిజన్లను ఎంతో అభివృద్ధి చేసింది. గతం కంటే ఇప్పుడున్న అభివృద్ధి మీరు చూడండి, అన్ని మా దగ్గర కాగితాలు లెక్కలతో సహా ఉన్నాయి. నిజంగా బాలకృష్ణ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన వస్తే అదే సరూర్ కట్ట మీద కూర్చొని డిబేట్ పెడదాం. ఎంత డెవలప్ చేసిందో, ఎన్ని కోట్ల రూపాయల నిధులు జిహెచ్ఎంసి ద్వారా, ఎన్ఆర్ఐ ఫండ్ ద్వారా తీసుకొచ్చి, ఎన్డీపీసీ ఫండ్ ద్వారా తీసుకొచ్చి డెవలప్ చేసిందో మేము చూపిస్తాం. అదేవిధంగా సరూర్ చెరువు గురించి మాట్లాడండి. సరూర్ చెరువు అది చేద్దాం, శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగానే మూసీ రివర్ ఫ్రంట్ గౌరవ అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి పెట్టేసి డెవలప్మెంట్ ఫండ్ ఒకటి రిలీజ్ చేసి దాన్ని డెవలప్ చేయాలి అని ఒక ప్రక్రియ ఏర్పాటు చేసిండు. ఈరోజు ఆయన చెప్పిండు చిన్నగా ఉన్నప్పుడు చెరువు ఎట్లా ఉంది, అప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది. ప్రతి సంవత్సరం చెరువును సుందరీకరణ చేసే భాగంగానే కొంచెం దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిజంగా బేరా బాలకృష్ణ గారికి కనబడతలేవు. ఎంతసేపు పార్టీ మారినా కదా, సబితమ్మని తిడితే నాకు పైనుంచి పెద్ద ఆదరణ వస్తుంది, పైనుంచి ఏదో బంగారు గుడ్డీలకు ఇస్తారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఇట్లాంటి మాట్లాడద్దు. ఏదైనా మీరు ఒక కులాన్ని, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేసిన వాక్యాలు వెంబడే సబితమ్మ మీద ఏదైతే వాక్యాలు మీరు మాట్లాడిరో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీరు వెనక్కి తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అంశాలను తీసుకొని ఈరోజు ప్రజలను మభ్యపెట్టిందో, ప్రజలను మోసం చేసిందో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా ఇట్లాంటి అవాస్తవ ఆరోపణలు చేయకుండా వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు మాట్లాడుకొని రాజకీయాన్ని ఒక హుందాతనంగా చేసే ప్రక్రియ చేద్దాం. ఈరోజు రంజిత్ రెడ్డి గారి గురించి చెప్పిండు. రంజిత్ రెడ్డి గారు, మేము కూడా గతంలో ఆయనతో పాటు పనిచేసినాం. రంజిత్ రెడ్డి గారు ఏందో మాకు కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు మా నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, దాదాపు దశాబ్దాల కాటి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు. పూర్వం ఎమ్మెల్సీగా చేసిండు, జడ్పీ చైర్మన్గా చేసిండు.
96 కులాలను ఏకం చేసి వాళ్ళ యొక్క సమస్యలను ఏకరు పెట్టిన నాయకుడు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మీరు మాట్లాడకండి. ఒక బీసీ నాయకుని పైన, ఒక బీసీ అభ్యర్థి పైన మీరు ఆరోపణ చేయకండి. మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన డెవలప్మెంటే ఈ మహేశ్వరంలో కనిపిస్తుంది. ఆ యొక్క డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు తోనే ఉన్నారు. కాబట్టే 3 సార్లు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. స్థానికురాలు కాదు అని చెప్పేసి ఒక కొత్త పదం ఎత్తుకుండు ఆయన. 2009 నుంచి ఇక్కడనే సబితమ్మ గారు పోటీ చేస్తున్నారు. 3 సార్లు ఈ ప్రాంత ప్రజలు ఆదరించారు. అది కూడా బేర బాలకిషన్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు హితవు పలుకుతా, ఈరోజు ఇక్కడి నుంచైనా నీ యొక్క అవాకు చెవాకులు మానుకొని హుందా రాజకీయం చేయాలి. సీనియర్లందరినీ కాదని నీకు పెద్దపీట వేసింది సబితమ్మ, జనరల్ సెక్రటరీ హోదా ఇచ్చింది. ఈ మహేశ్వరం నియోజకవర్గానికి అసలు అట్లాంటి పదవే లేదు. ఈయన కోసం ఆ పదవిని క్రియేట్ చేసి ఆ పదవి ఇస్తే ఆ పదవిని కాలదని ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అవాకులు చెవాకులు పేయడం అనేది ఇది న్యాయం కాదు, సముచితం కాదు నీకు అని చెప్పేసి ఇతో పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ నాయకుడు అని కూడా అన్నాను, ఎందుకంటే నిన్నగాక మొన్న ఆయన కాంగ్రెస్ నాయకుడు అని కూడా కరెక్ట్ అనలేము. వాళ్ళ గుర్తింపు కోసం ఒక జెండా మెడల కండువా వేసుకొని మాట్లాడిన ఒక నాయకుడు అమ్మ గురించి, సబితమ్మ గురించి అవాకులు చవాకులు పెళ్ళాడు. ఇదే సబితమ్మను అమ్మ మా అమ్మ అన్న రోజు ఎక్కడ పోయింది? ఇదే సబితమ్మని కాళ్ళు పట్టుకొని 2 ఉద్యోగాలు ఇప్పించిన రోజు ఎక్కడ పోయింది? ఇదే సబితమ్మ దగ్గర పోయేసి ఎవరైనా ఒక నాయకుడు అన్నప్పుడు నాయకుని లక్షణం ఏందయ్యా అంటే, నా చుట్టూ నా 4 ముందులా బాగుపించాలి, తర్వాత నేను ఉండాలి. ఈ నాయకుని లక్ష్యం ఇదైతే మాట్లాడిన సోకాల్ నాయకుడు ఉన్నాడు కదా, ఎంతసేపు నేను బాగుండాలి, నా ఇంటికే బాగుండాలి. సరుణ డివిజన్కి ఒక 20 దళిత బంధువులు పెడితే అందులో 10 పేర్లు నువ్వే ఇస్తాయి, నీ ఇంట్లో పేర్లే ఇస్తావి. ఇంకెవరి గురించి ఇంకో పక్క నాయకుని గురించి ఆలోచించు. లాస్ట్కు అతని పరిస్థితి ఎట్లుందయా అంటే, నీ ఇంటి పక్కోడు కూడా నీ మాట వినని పరిస్థితి. ఎంతసేపు ఒక ట్రంప్ కార్డు పెట్టుకొని, ఆ కార్డు పెట్టుకొని మనసులో కింద మాట్లాడడం తప్ప ఇంతవరకు నువ్వు చేసింది లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. గత వారం రోజుల నుంచి చెరుకుతోట కాలనీ ఎంట్రన్స్, ఈ నాయకుడు చెప్పే కాలనీ ఎంట్రన్స్ లో డ్రైనేజ్ పొంగి ఓవర్ఫ్లో అవుతుంటే వారం రోజుల నుంచి పట్టించుకున్న నాదుడు లేడు. ఎంతసేపు ఆ నుంచి ప్రచారాన్ని పోతున్నారు, వస్తున్నారు. మేముండి ఇదే సబితమ్మ దృష్టి తీసుకుంటా ఎస్సీతో మాట్లాడి, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డ్రైనేజ్ పక్కలో 11 kV లైన్ ఉంది. ఈ డ్రైనేజ్ హోల్ తీస్తే డ్రిప్ కొడితే 11 kV లైన్ పడిపోతే మొత్తం కరెంట్ మొత్తం పోతుంది, ఏరియాలో మొత్తం కరెంట్ పోతుంది. దాన్ని దక్కించేసి 1 వీక్ వాళ్ళతోటి మాట్లాడి ఏడీ గారు, ఎస్సీ గారితో మాట్లాడి ఏడీ గారిని పంపించి అంతా ఎంక్వైరీ చేసి 4 hours కరెంట్ కట్ చేయించి మరీ లైన్ వేయించింది. అంటే ఇక్కడ కాలంలో చిన్న సమస్యను కూడా సబితమ్మ పట్టించుకున్నది. ఇంకా అంటున్నావు సరుణార్లో మేము విన్నాను, ఈ రోజు వరకు ఒక పనికొచ్చే పని ఎప్పుడైనా సబితమ్మని అడిగినవా నువ్వు? ఈ రోజు వరకు పనికొచ్చే పని, నీ స్వార్థం లేని పని, నీకు ఉపయోగపడి కాకుండా పబ్లిక్ పనికొచ్చే పని ఒక రోజున అడిగినవా? ఇంకో మాట సబితమ్మ సరుణార్కి ఏం, సరుణార్కు ఏం చెయ్యకపోతేనే సబితమ్మకు పాపం ప్రజలు లీడ్ ఇచ్చారా అంటే నువ్వు సరుణార్ ప్రజలను అవమానిస్తున్నావు. నువ్వు ఈ రోజు సబితమ్మ అభివృద్ధి చేసింది కాబట్టి ఇంత యాంటీ గవర్నమెంట్ కూడా 25,000 మ్యాట్ గెలిచిందంటే నీలాంటోడు కాదు, నీలాంటోడు గోతులు దొమ్మింది కాబట్టి ఇంకా తక్కువ మెజార్టీ వచ్చింది. నీలాంటోడు లేకపోయింటే ఇంకా మేము అందరం ఇంకా మంచిగా చేసాం, ఇంకా మా నీలాంటి లీడర్ని పక్క పెట్టుంటే ఇంకొక 5,000 మెజార్టీ తీసుకొచ్చేటోళ్ళం మేము. ఎందుకంటే మీరు ఎంతసేపు వెనకాల ఉండి ఏ పార్టీలో ఉన్నా, నువ్వు ఏ పార్టీకి న్యాయం చేయవు, ఏ పార్టీలో ఉన్నా వెనక గొంతులతో ఒక లీడర్ వెనకాల ఉండి గోతులు తోముకుంటా కూర్చుంటావు, మాట్లాడడం తప్ప నీకు ఇంకా వేరేది రానే రాదు. ఈ రోజు వరకు నువ్వు ఏ రోజైనా సరే నువ్వు ఉన్నన్ని రోజులు ఒక పబ్లిక్ గురించి, పబ్లిక్ సమస్య అడదు. సరుణార్ చెరువు గురించి మాట్లాడుతున్నావు. సరుణార్ చెరువు వాస్తవంగా ఎల్బీనగర్ కాన్స్టెన్సీ. చెరువు వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం సైదాబాద్ ఇది యాకత్పుర కాన్స్టెన్సీ, మనది కాదు. అయినా కానీ ఇదే మైనార్టీ సోదరులకు ఆ మసీదులకు ఏమొస్తుందో అవన్నీ, ఆ మసీదు గురించి చుట్టుపక్కల వాళ్ళకి మొత్తము లైన్ వచ్చినప్పుడు, నాలా వచ్చినప్పుడు ఇదైతుందనంటే 2.5 కోట్లు శాంక్షన్ చేపించింది. అక్కడ ఏరియా మొత్తం నీట్గా ఉండాలి, మనం అంతా ఇది చేయాలి, మొత్తం దాన్ని డెవలప్మెంట్ చేయండి అనేసి. నువ్వు మాట్లాడిన ప్రతి పాయింట్ లో కూడా ఎక్కడైనా న్యాయం ఉందా? గుండె మీద చేసుకో అంటే నీకు ఆ గుండె కూడా సక్కగా లేదనుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నా నాకు గోతులు తీసే రకం కాబట్టి నీకు ఆ గుండె ఉండదు, నా మనసు ఉండదు, నా పాడు ఉండదు. ఎవరి పక్కన ఉన్నా మనిషి ముందులో మాట్లాడాలి, మంచిగా కాబట్టి తిప్పుకుంటూ పోవాలని. అందుకే నీకు ఈ రోజు వరకు ఇదే తీగలకృష్ణ గురించి ఇలా మాట్లాడాను. తీగలకృష్ణ కనీసం వార్డు మెంబర్ ఇయ్యలే, నీకు 1 రోజులు ఆపేండు. నీ బిడ్డకు వార్డు మెంబర్ అయితే 1 రోజులు ఆపేండు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ కాదు అనేసి. డివిజన్ ప్రజెంట్ నువ్వు ఇయ్యలేదు. ఇదే సబితమ్మ తీసుకొచ్చి పక్కల 2nd పోస్ట్ ఇచ్చింది నీకు.
ఆ పోస్ట్ కూడా నువ్వు అనర్హుడు. ఎందుకంటే నీకు సెకండ్ పోస్ట్ కాన్సెన్స్ తిరిగినాయంటే మళ్ళీ ఇదే గల్లి పట్టుకుని గల్లి చుట్టూ ఏడా ఇల్లు కడుతుండు, ఎవడేం చేస్తుండు, ఏ ఆఫీసర్ నేను బెదిరాలి, నా గురించి చెప్పమ్మా, ఆఫీసర్ చెప్పమ్మా, నేను పోతామ్మా. ఇది తప్ప నువ్వు ఇంకో మాట మాట్లాడింది లేదు. ఒక డివిజన్ అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు. ఈ రోజు సరౌండ్ డివిజన్ లో డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే విజయపురి కాలనీ నుంచి మొదలు పెట్టుకుందాం, బాబు నగర్ నుంచి విజయపురి కాలనీ వరకు మొదలు పెట్టుకుందాం. బాబు నగర్ లో కానీ ఈ రోజు ట్రంక్ లైన్, ఎంత పెద్ద ట్రంక్ లైన్ లేండి, ఈ బాబు నగర్ కమిటీ హాల్ ఏందండి, సర్వనగర్కి వచ్చారు. ఎందుకు నీ ఇంటి పక్కన ఉన్న ఇందిరా మహిళా భవన్ గురించి మాట్లాడదాం. ఇందిరా మహిళా భవన్ ఈ రోజు ఎంత ఆధునీకరించి సబితమ్మ నిధులతోటే కదా, సబితమ్మే చేపించింది కదా. ఎందుకయా ఏదో నోరు ఉంది, ఓ మాటలు వచ్చు, మాట నీ అంత మేము గట్టిగా మాట్లాడకలేకపోవచ్చు అని మాట చమత్కారం అనేసి ఓ మైకు దొరకంగానే పట్టుకొని మళ్ళీ నీ పక్కల ఎవడన్నా ఉండా అంటే ఎవడు ఉండా నీ పక్కల, నువ్వు మాట్లాడుతూ నీ పక్కలోడే పక్క వెళ్ళిపోతాడు. ఫస్ట్ వ్యక్తిత్వం నేర్చుకో. కనీసం వ్యక్తుల్లో ఎట్లుండాలి. ఇప్పుడు 50-60 ఏళ్ళు ఉన్నాయి. హుందాగా ప్రవర్తించు, హుందాగా మాట్లాడి నేర్చుకో. చేసిన ఎప్పుడు కానీ చేసిన సాయాన్ని విమర్శించడానికి పుట్టగతులు కూడా ఉండవు. జై తెలంగాణ, జై సబితమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఏమైందంటే కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కి వెళ్ళిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే ఈరోజు సరే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనే ఉండొచ్చు. బేర బాలకృష్ణ అనే వ్యక్తి మొన్నటి వరకు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈరోజు అధికారం కోల్పోగానే పక్క పార్టీలకు పోయాయన. సరే మేడం ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ నుంచి మొదలు పెడితే కందుకూరు నుంచి మీర్పేట, బెడంపేట, బాలాపూర్ ఇవన్నీ ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు అన్నాడు. ఈరోజు వెళ్ళి చూద్దాము. చెరువుల సుందరీకరణ, సీసీ రోడ్లు కానీ, కమిటాల్స్ కానీ మేడం ఎంతవరకు డెవలప్ చేసిన అనేది పబ్లిక్ చెప్తుంది. ఈరోజు నీ స్వార్థ రాజకీయం కోసం వేరే పార్టీలకు పోయి నువ్వు ఈ పార్టీలో ఇన్ని రోజులు ఉండి నీ సొంత స్వలాభాల కోసం ఎన్నో పనులు చేసుకుని ఈరోజు గవర్నమెంట్ అని చెప్పేసి పక్క పార్టీలకు పోయి ఇతరులను మేడంను విమర్శించడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వే ఆలోచించుకోవాలి. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ పోయినావు, మళ్ళా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే మళ్ళీ ఇళ్ళకే వచ్చి వాళ్ళంగా విమర్శిస్తావు. కాంగ్రెస్ మిత్రులకు చెప్పవలసింది ఒకటి ఏంటంటే ఈరోజు మమ్మల్ని విమర్శించుకుంటే మిమ్మల్ని విమర్శిస్తాడు. నమస్కారం, నా పేరు మొహమ్మద్ సలీం. సరౌండ్ డివిజన్ లో బేరా బాలకృష్ణ అనే పెద్ద మనిషి, నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. కానీ ఆయన గురించి తెలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బస్సీలోనే తెలుసు అందరికి. బస్సీ కాదు, కాలనీ ప్రెసిడెంట్స్ కి, కాలనీ సెక్రటరీలకి అందరూ తెలుసు ఏం చేస్తుండో ఏందో. ఫస్ట్ అది తెలుసుకోవాలా. బేరా బాలకృష్ణ నగర్ మీరు మర్యాద ఇస్తున్నాము. మీరు లేనిపోని మాటలు సబితమ్మ గురించి మాట్లాడితే సహించేది లేదు. ఎప్పుడు చూసినా జిహెచ్ఎంసీ ఆఫీస్ లో మన టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మీది ఎప్పుడైనా 4-5 కంప్లైంట్లు ఉంటాయి. మీది మాకు అందరూ తెలుసు ఈ మాట. అయినా కూడా ఎవరి మీద ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉంటారు మీరు. ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు తీరకృష్ణ అన్న ఉన్నప్పుడు ఏం చేసింది మీరు, మీ కూతుర్లకి చదివించారు కాలేజీలోనే. దాని తర్వాత మనకి ఏం చేసారు, గవర్నమెంట్ జాబ్ కూడా తీసుకురు అక్కడ. దాని తర్వాత సబితమ్మ దగ్గర వచ్చారు, ఆమె దగ్గర వచ్చి ఇంకో కూతురిని చదివించారు, అక్కడ కూడా జాబ్ తీసుకురు. నేను ఈ మ్యాటర్ మధ్యలో రాసిన బేరా బాలకృష్ణ గారు, ఏ పార్టీ ఉన్నా జంపు జిలాని బేరా బాలకృష్ణ, ఇది అందరూ తెలుసు, కాలనీ కాదు అందరూ తెలుసు మాట ఇది. ఇంకోసారి సబితమ్మ గురించి మాట్లాడితే సహించలేదు. खबरदार బేరా బాలకృష్ణ గారు. जय तेलंगाना, जय केसीआर, जय सवितम्मा। आज जो महेश्वरम कॉन्स्टिट्यूंसी मैडम सविता इंद्रा रेड्डी के बारे में जो बीरा बालकृष्ण जो कमेंट करा, उसके लिए मैं बीरा बालकृष्ण आदमी जो है उन्हें जो पार्टी में हम तेलुगुदेशम में काम करें एक साथ, जो पार्टी में रहता उसके फायदे के लिए वो आदमी जिधर बोले उधर जाता, जिधर बोले वो उसके बारे में बकता। आज मैडम के लिए जो कमेंट करा उसकी औकात नहीं है बीरा बालकृष्ण का। और मैडम क्या काम करे और मैडम जानते हैं, यहाँ की आवाम जानती है। मैडम के बारे में जो बोले वो आदमी जो दो उनकी लड़कियों को जावा लगा लिया और उनसे जो फायदा उठा लिया वो बराबर है। पर आज जो महेश्वरम जो एमपी इलेक्शन हो रहा, वो बड़े बड़े बातें करके रेवंत रेड्डी साहब के ने मारकान डाल लेना और किसी के पास जो फायदा उठाना चाह रहा वो कभी भी पूरा नहीं होता। और उनको मैडम क्या कमी करी, सेक्रेटरी थी हाँ, और बाजू में बिठा लेके फिर आया हाँ। परसों एमएलए इलेक्शन में भी बहुत तकलीफ दिया, बहुत जने तकलीफ दिए मैडम को, फिर भी उन्होंने आवाज नहीं करे। आज क्या जरूरत है उनको कांग्रेस पार्टी में जाने के लिए? कांग्रेस पार्टी क्या करा? आज जहां भी जाओ वोट खुश रहे तो कांग्रेस पार्टी 5 महीने में जो गारंटी दिया हुआ है
एक भी गारंटी पूरी नहीं करी। खाली बस के जो बस फ्री बोले वो बस फ्री भी सही नहीं है। कई डिलक्स बस बोल रहे, असल बस फ्री बस नहीं है बोल रहे। हाँ, बीरा बालाकिशन तुम्हारे औकात में रहो, यहाँ कोई सुनने वाला नहीं है बोल के तुम वो पार्टी में गए। आज कल बीआरएस पार्टी आए तो इसमें आते, हम आने हरगिज नहीं आने देंगे बीआरएस पार्टी में। కాంగ్రెస్ నాయకులు బీరా బాలకృష్ణ గారు మన గౌరవ ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిర్రు. బీరా బాలకృష్ణ గారు అభివృద్ధి అంటే ప్రజలకు చేసేది అభివృద్ధి, డివిజన్ చేసే అభివృద్ధి, మీ ఇంటికి చేసే అభివృద్ధి కాదు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే మీ ఇంటికేమో, సబితమ్మ మీ ఇంటికి ఏం చేయలే, కానీ మీ ఇంటి పక్కకున్న కమిటీ హాల్కి ఎంత అభివృద్ధి చేసింది, రోడ్లు కట్టించింది, బిల్డింగ్కి సబితమ్మ. ఫస్ట్ మీరు పొద్దులేసి కళ్ళు తిరిగి కనపడేది అది చూసుకోండి అభివృద్ధి అంటే. ప్రజలకు అందరికి చేసే అభివృద్ధి. ఆమె వచ్చాక సర్ణ ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు. ఇదే మీరు 6 నెలల కింద మా పార్టీ ఉన్నప్పుడు ఇదే సబితమ్మ ఎంత చేసిందో ఏం చేసిందో మీరే మీ నోట్లో పొగిడారు. ఇప్పుడు పార్టీ మారుతున్నారు. ఇట్లా పైసల కోసం మారే మనుషులు నాయకులు కాదు. మీరు ఏది మాట్లాడినా మాట పెట్టడం అదుపులో పెట్టుకోండి. మీకేమైనా చెప్పదలుచుకుంటే చూపదలుచుకుంటే చూపెట్టండి. మేము సబితమ్మ చేసిన అభివృద్ధి 100% మీకు అభివృద్ధి చూపెడతాము. అది మీ ఇంటి దగ్గర మీ బస్సులోనే చూపెడతాము. ఆమె చేయలేదని మీరు ఏమంటున్నారు చూపెట్టడానికి మీరు ఏముందా? మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒక ఎమ్మెల్యే దగ్గర నుండి మీ పిల్లలు చదివించుకొని ఇంకో దగ్గర మీ పిల్లలు ఉద్యోగాలు ఇప్పించుకొని ఇప్పుడు రూలింగ్ ఉంది అని చెప్పి మళ్ళీ మీ బతుకు తెరువు కోసం వేరే పార్టీకి పోయి అనుచిత వ్యాఖ్యలు సరి కాదు. ఇది మీ వయసుకు తగ్గదు కాదు. మీరు వయసు తగ్గ బిహేవియర్ చేసుకోండి. మీరు ఒక దళిత నాయకులని ఇప్పుడు చాలా మంది విలువ ఇచ్చి మీకు మీ స్థాయి మించిన పదవులు సబితం ఇచ్చింది మీకు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త మాట్లాడండి. ఇప్పటి నుంచి మాటలు ఏమైనా మాట్లాడే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అది గుర్తుపెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.